ఏమండి, సభలు ముగించబడిపోయి ఆ బ్రహ్మాండంగా జనం వచ్చారు, లక్షల మంది వచ్చారు. అయిపోయిన ఈయన వెళ్ళిపోండి అంటూ పని అంటున్నటువంటి కొంతమంది వలె ఈ యొక్క పండుగల్లో దేవుడు మాట్లాడటం అంటే ఏమండి, ఈ పండుగలకి రిజల్ట్స్ ఏమిటి? ఈ సభలకి రిజల్ట్స్ ఏమిటి? ఆశీర్వాదకరంగా జరిగాయి, మహిమకరంగా జరిగాయి, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. దీనికి రుజువేమిటి? ఒక్కడు రక్షించబడితే పరలోకములో పండుగ. హల్లెలూయా. మనం ఇక్కడ పండుగలు చేసుకుంటున్నాం, కానీ పరలోకములో దేవదూతలు పండుగ చేసుకుంటున్నారంట. ఏమిటో తెలుసా? ఇదిగో బాప్తిస్మాల ఆరాధన. వాక్యాన్ని ప్రకటించారు, వాక్యాన్ని విశ్వసించారు, యేసు ప్రభువే నా దేవుడని నమ్మారు. సర్ప సంతానములో నుంచి విడిపించబడి యేసు రక్తములో అదుగో కడగబడుతున్నారు. పొంగి చూస్తున్నది పరలోకం. దేవదూతలందరూ ఏకమైపోయారు. ఏం చెప్పాలంటే బాప్తిసం పొందుతున్నారయ్యా. నీవిచ్చినటువంటి లేఖనాల ప్రకారం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడని నువ్వు సెలవిచ్చినట్లుగా అదుగో రక్షించబడుటకు బాప్తిస్మానికి దిగుతా ఉన్నారయ్యా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇది రక్షణ ఆనందం అండి. ఈరోజు పరలోక రాజ్యానికి వారసులుగా బాప్తిస్మము ద్వారా కొంతమంది పరలోకానికి వారసులయ్యారు. హల్లెలూయా.